కీర్తన 100వ అధ్యాయము. ఈరోజు నీ హృదయాన్ని మార్చే ఈ కీర్తన దేవునికి స్తోత్రగీతమైన కీర్తన 100ను చదువుకుందాము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములకుండును. ఈ 100వ దావీదు కీర్తన స్తుతి అర్పణ కీర్తన. దేవునికి మనము స్తుతులను అర్పించే ఈ కీర్తన మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి, ఆయనను ఎలా స్తుతించాలి, కీర్తనలతో ఆయనను మనము స్తుతించాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు మనం ఆయన ఆవరణములలో ప్రవేశించాలి. ఎందుకు మనం ఆయన స్తుతించాలి? అసలు యెహోవా ఎవరు అని మనం ఆలోచిస్తే ఇక్కడే ఆన్సర్ కూడా ఉంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యం ఉంది కాబట్టే మనం సజీవుల లెక్కలో ఉన్నాము. ఆయన మన కాపరి, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంతకంటే గొప్ప ధన్యత ఏముందండి ఈ ప్రపంచంలో? మనకు ఆయన కాపరిగా ఉంటే మన సమస్త బాధ్యత ఆయనే తీసుకొని మన అక్కర అవసరతలు తీర్చే దేవుడిగా, మనకు సహాయకుడిగా, మనకు ముందుండి నడిపించే కాపరిగా ఆయన ఉన్నప్పుడు మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజే మరి మనం ఆయనను మన కాపరిగా చేసుకుని ఆయన మేపు గొర్రెలముగా మనము ఉందుముగాక. అట్టి ధన్యకరమైన దీవెనకరమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం తిరిగి కీర్తనలు 125వ అధ్యాయంలో కలుసుకుందాము. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.